శ్రీ సత్యసాయి జిల్లా బ్రహ్మదేవరపల్లిలో హెడ్ కానిస్టేబుల్ పై దాడి జరిగింది. గ్రామంలోని పంచాయతీ బోరు కరెంటు తీగలు కట్ చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రమోహన్ అనే బీజేపీ నేత హెడ్ కానిస్టేబుల్ విచారించారు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ గణేష్ పై చంద్రమోహన్ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. గాయపడిన కానిస్టేబుల్ ను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చంద్రమోహన్ పై హెడ్ కానిస్టేబుల్ గణేష్ కేసు పెట్టారు. బీడిమర్రి గ్రామస్తుడు ప్రభుత్వంది పంచాయతీ బోర్ వైర్ కోసేసినారని కంప్లైంట్ వస్తే అతను తీసుకురావడానికి వెళ్ళాను. తాగిపోతాను అంతే. చంద్రమోహన్ అని అతను బీడిమర్రి గ్రామస్తుడు ప్రభుత్వంది పంచాయతీ బోర్ వైర్ కోసేసినారని కంప్లైంట్ వస్తే అతను తీసుకురావడానికి వెళ్ళాను. తాగిపోతాను అంతే. చంద్రమోహన్ అని అతను శ్రీ సత్యసాయి జిల్లా బ్రహ్మదేవరపల్లిలో హెడ్ కానిస్టేబుల్ పై దాడి జరిగింది. గ్రామంలోని పంచాయతీ బోరు కరెంటు తీగలు కట్ చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రమోహన్ అనే బీజేపీ నేత హెడ్ కానిస్టేబుల్ ను పిలిచి విచారించారు. ఈ క్రమంలోనే హెడ్ కానిస్టేబుల్ గణేష్ పై చంద్రమోహన్ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. గాయపడిన కానిస్టేబుల్ ను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చంద్రమోహన్ పై హెడ్ కానిస్టేబుల్ కేసు పెట్టారు. ప్రభుత్వంది పంచాయతీ బోర్ వైర్ కోసేసినారని కంప్లైంట్ వస్తే అతను తీసుకురావడానికి వెళ్ళాను. తాగిపోతాను అంతే. చంద్రమోహన్ అని అతను బీడిమర్రి గ్రామస్తుడు ప్రభుత్వంది పంచాయతీ బోర్ వైర్ కోసేసినారని కంప్లైంట్ వస్తే అతను తీసుకురావడానికి వెళ్ళాను. తాగిపోతాను అంతే. చంద్రమోహన్ అని అతను బీడిమర్రి గ్రామస్తుడు ప్రభుత్వంది పంచాయతీ బోర్ వైర్ కోసేసినారని కంప్లైంట్ వస్తే అతను తీసుకురావడానికి వెళ్ళాను. తాగిపోతాను అంతే. చంద్రమోహన్ అని అతను బీడిమర్రి గ్రామస్తుడు ప్రభుత్వంది పంచాయతీ బోర్ వైర్ కోసేసినారని కంప్లైంట్ వస్తే అతను తీసుకురావడానికి వెళ్ళాను. శ్రీ సత్యసాయి జిల్లా బ్రహ్మదేవరపల్లిలో హెడ్ కానిస్టేబుల్ పై దాడి జరిగింది. గ్రామంలోని పంచాయతీ బోరు కరెంటు తీగలు కట్ చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రమోహన్ అనే బీజేపీ నేత హెడ్ కానిస్టేబుల్ గణేష్ ను విచారించారు. ఈ క్రమంలోనే హెడ్ కానిస్టేబుల్ గణేష్ పై చంద్రమోహన్ దాడి చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. గాయపడిన కానిస్టేబుల్ ను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చంద్రమోహన్ పై హెడ్ కానిస్టేబుల్ గణేష్ కేసు పెట్టారు.